సో వెల్కమ్ బ్యాక్. డైలీ అనాలిసిస్ చూద్దాం ఈరోజు. మొదట సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ. ఈరోజు వీడియోలో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, గోల్డ్, సిల్వర్, బిట్ కాయిన్ దీని అనాలిసిస్ చూద్దాం. అలాగే చార్ట్లు. నిఫ్టీ మంత్లీ చార్ట్, ఇది మంత్లీ చార్ట్లో చూసారు. సో ఇది ఒక హ్యాంగింగ్ మ్యాన్ ఫార్మేషన్ అయిందనమాట లాస్ట్ మంత్. ఈ మంత్ కన్ఫర్మేషన్ వస్తుందో రాదో చూద్దాం. నెక్స్ట్ మేము ఇప్పుడు వీక్లీ లుక్ తీసుకెళ్తాను. సేమ్ లాస్ట్ వీక్ బేరిష్ క్యాండిల్, ఇప్పుడేమో డోజీలా ఫామ్ అయింది ఈ వీక్. ఇంకా రేపు ట్రేడింగ్ డే ఒకటి ఉంది, దాన్ని బట్టి తెలుస్తుంది మనకి. సో డైరెక్ట్ 4 అవర్లోకి వెళ్తున్నాను. సో సేమ్ మనం అనుకున్నట్టే బౌన్స్, ఈ లో ఒకటి టచ్ అయింది, ఇక్కడ రీటెస్ట్ చేసింది, బౌన్స్, మళ్ళీ బ్యాక్ అయింది అనమాట. సో కంప్లీట్ కాంప్లెక్స్ కలెక్షన్లో ఉంది. ఇప్పుడు మనం ట్రెండ్ అయితే ఐడెంటిఫై చేయలేం దీన్ని. సో ఏదైనా మనం చెప్పాల్సింది ఏంటంటే ఈ ఏరియా పైకి దాటితేనే కొంచెం ఏదైనా చెప్పగలం మనం. ఇక్కడ కొంచెం వర్క్ చేసి కొంచెం కన్సల్టేషన్ చేసి ఆ టైం మూవ్మెంట్ ఏదో వస్తుందో చూద్దాం అనమాట. నెక్స్ట్ వీక్ క్లియర్ అవ్వచ్చు. ఈ వీక్ రేపు వర్కింగ్ డే కాబట్టి రేపు క్యాండిల్ చూసి మనం చేద్దాం. బ్యాంక్ నిఫ్టీ సేమ్ మొన్న మాట్లాడుకుందే 1 అవర్ కన్సల్టేషన్ కంప్లీట్ అయింది ఇక్కడ ఈ ఏరియా మొత్తం. సో మూమెంట్ రీటెస్ట్, ఇది ఇక్కడ నుంచి కంటిన్యూ అవుతుందా లేదో ఒకసారి చూద్దాం. సో ఇది కమింగ్ డేస్లో తెలుస్తుంది అనమాట. ఆల్రెడీ ఇక్కడ ఇంత కన్సల్టేషన్ చేసింది, మూమెంట్ ఇచ్చింది, రీటెస్ట్ కూడా చేసింది కాబట్టి కొంచెం పైకి వెళ్తుందని అనుకోవచ్చు అనమాట. ఛాన్సెస్ అయితే ఉన్నాయి వెళ్ళడానికి. సో కమింగ్ డేస్లో మనం దీని సంగతి చూద్దాం ఎలా ఉంటుంది. ఇప్పుడు బిట్ కాయిన్ డైలీ చార్ట్. సో నిన్న బ్రేక్అవుట్ వచ్చింది ఇక్కడ. ఈ బ్రేక్అవుట్ రావడం మంచిదే అయింది. ముందే మనం అనుకుంది ఇక్కడ కన్సల్టేషన్ చేస్తుందని, కానీ ఇది పైకి వెళ్ళింది. సో ఇక్కడ ఛాన్స్ అవుట్ చూద్దాం. ఇందులో ఫిబొనాకి రిట్రేస్మెంట్ పెట్టి చూద్దాం, ఈ టాప్ టు ఈ బాటమ్. సో 61%కి వచ్చే ఛాన్స్ ఉందా లేదని కమింగ్ డేస్లో తెలుస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఒక రెసిస్టెన్స్ పడుతుంది, నెక్స్ట్ రెసిస్టెన్స్. ఈ బౌన్స్ వస్తుందో లేదో చూద్దాం. సో వాల్యూమ్ బట్టి చూస్తే వస్తుందని అనిపిస్తుంది బౌన్స్, కానీ ట్రెండ్ మాత్రం పైకి కాదు. ఇది అప్పుడే ఇది కన్సల్టేషన్ ఫేజ్లోనే ఉంది, ట్రెండ్ పైకి అయితే లేదు ఇంకా. స్టిల్ బేర్, బౌన్స్లు అయితే రావచ్చు. గోల్డ్ ఫ్యూచర్స్, గోల్డ్ 1 డే చార్ట్లో ఉన్నాం. పడినట్టే పడుతుంది, కానీ గ్లోబల్ న్యూస్ వల్ల మళ్ళీ పైకి వెళ్ళిపోతుంది అనమాట. కంప్లీట్ ఎంత ఆర్ఎస్ఏ పైకి ఉన్నా ఇది బుల్లిష్ దాంట్లోనే ఉంది. ఇప్పటికి ఇక్కడ ఒక సపోర్ట్ తగిలే ఛాన్స్ ఉంది. ఆల్రెడీ 1, 2 ఇక్కడ చూడండి చూపిస్తాను. ఈ ఏరియాని ఆల్రెడీ ఇది 1, 2, 3 ఈ టైంలో ఆల్రెడీ టచ్ చేసింది. నెక్స్ట్ బౌన్స్ వస్తుందా బ్రేక్ డౌన్ వస్తుందో చూడాలన్నమాట. ఒకవేళ ప్రాపర్టీ బ్రేక్ డౌన్ వచ్చినా సరే టెంపరీ అవ్వచ్చు. సో ఆ లెవెల్ ఇక్కడ దాకా 4506. సిల్వర్ 1 డే ఇక్కడ క్యాండిల్ అయితే కొంచెం ఎంగల్ఫింగ్ అయితే ఫామ్ అయింది, కానీ ఈ రోజు క్యాండిల్ రేపు క్యాండిల్ చూసే మనం చెప్పగలం దీన్ని ఏంటో. సో వీక్లీకి వెళ్తే వీక్లీ కూడా ఓకే, ఈ ఫార్మాట్ని పైకి కట్ చేసింది. సో మెయిన్ క్యాండిల్ ఏది ఫామ్ అవుతుందో మనం ఫ్రైడే తెలుస్తుంది అనమాట. 1 అవర్ సిల్వర్ స్ట్రాంగ్ సపోర్ట్ అయితే కనబడుతుంది ఈ లెవెల్లో. స్ట్రాంగ్ సపోర్ట్ 83.1. లెటస్ ఇది ఏమవుతుందో చూద్దాం అనమాట. షార్ప్ మూమెంట్ ఎందుకంటే ఇంత వచ్చిందా, దీనికి ఉన్న న్యూస్ వల్ల ఇది మళ్ళీ పైకి వెళ్ళిపోతుంది. ఎప్పటి నుంచి చాలా రోజుల నుంచి ఇదే చేస్తుంది అనమాట. ఎంత ఆర్ఎస్ఐ ఓవర్ బాట్లో ఉందా. సో మీరు ఒకటి అర్థం చేశారు, ఆర్ఎస్ఐ ఓవర్ బాట్ అంటే స్టాక్ పడిపోద్ది, ఇండెక్స్ పడిపోద్ది అని అర్థం కాదు. సో దీనికి ఒక బ్యాండ్ విడ్త్ ఉంటుంది, అది దానికన్నా మీదకి వెళ్ళలేదు అనమాట. కానీ ప్రైస్ అయితే ఎంతైనా వెళ్ళొచ్చు. సో ఎప్పుడైతే ఈ ఏరియాలో ఆర్ఎస్ఐ ఉందో స్టాక్ పడిపోవడం మాట అలా ఉంచి స్టాక్ కానీ ఇండెక్స్ కానీ ఇలాంటి కమోడిటీ ఏదైనా సరే దాని ట్రెండ్ ఏది ఉందో అది చాలా ఫాస్ట్గా కంటిన్యూ అవుతుంది అనమాట. హెవీ ప్రైస్ మూవ్మెంట్ వస్తుంది. అదే జరిగింది సిల్వర్లో. ఇండస్ట్రియల్ యావరేజ్ అమెరికాతో కూడా ఒక్కసారి చూద్దాం. మంత్లీ క్యాండిల్, మంత్లీ చార్ట్లో కంప్లీట్ బుల్లిష్. లాస్ట్ ఇయర్ ఏప్రిల్ నుంచి ఫుల్ బుల్లిష్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 క్యాండిల్స్ కంప్లీట్ గ్రీన్ బుల్. వీక్లీ కూడా చాలా బాగుంది. సేమ్ మంత్లీ ఏదైతే వీక్లీ కూడా అదే ఉంటుంది. ఇక్కడ చేసిన కన్సల్టేషన్కి మంచి మూమెంట్ వచ్చింది ఈ ఏరియాలో.
చేసిన కన్సల్టేషన్కి మంచి మూమెంట్ వచ్చింది, చాలా బాగుంది. ఇది లాస్ట్ ఇయర్ ఇది ఒక డిప్ వచ్చినా సరే మళ్ళీ చాలా స్పీడ్గా అందుకుంది మార్కెట్. సో ఈ యుఎస్ మార్కెట్స్ ఈ చార్ట్ చూస్తే ఏమనిపిస్తుందంటే ఇందులో జరిగేవి రెండే రెండు. సో యుఎస్ ఎకనామీ ఇప్పుడు 32 ట్రిలియన్స్. ఈ చార్ట్ బట్టి ఒకటి, యుఎస్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో ట్రంప్ గారు, ఇప్పుడు ఆయన చేస్తున్న ఏవైనా సరే కంట్రీని ఆక్యుపై చేసుకోవడం ఏదైనా సరే టారిఫ్లు కానీ దాన్ని ఈజీగా చాలా స్మూత్గా హ్యాండిల్ చేయగలిగితే యుఎస్ ఎకానమీ ఇక్కడి నుంచి డబల్ అయ్యే ఛాన్సెస్ చాలా. ఒకవేళ గొడవలు ఎక్కువయ్యి అందరూ డాలరు డీడాలరేషన్ దాని మీద పడ్డారు అంటే కంపల్సరీగా యుఎస్ ఎకనామీ ఒక 3-4 ఇయర్స్లో ఈ యుఎస్ మార్కెట్స్ స్టార్ట్ అవుతాయి అన్నమాట పడడం. ఐ మీన్ యుఎస్ ఎకనామీ టాప్ క్రియేట్ అయినట్టు అర్థం. చూద్దాం, ఇంకా చాలా టైం ఉంది. లెట్ us see. మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియోని ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి కంపల్సరీగా. ఎవరికైనా మీ ఫ్రెండ్స్ ఉన్నారో స్టాక్ మార్కెట్లో ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళకి ప్లీజ్ షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీకెండ్లోని ఏదో ఒక మంచి సెక్టర్ చూసి అది అనాలిసిస్ చేస్తాను. థ్యాంక్ యూ. హ్యాపీ సంక్రాంతి. బాయ్.